20వ వార్డులో ధనలక్ష్మి నగరంలో 70 లక్షలతో డ్రైన్స్ ఏర్పాటు చేయడం కోసం భూమి పూజ చేయడం జరిగింది. ముఖ్యంగా మాకు చాలా పెద్ద ఏరియా, ప్రతి ఇయర్ ఇల్లు కట్టేయడం వల్ల ఎక్కువ డ్రైన్స్ లేక చాలా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది. కాబట్టి మొదటి ప్రియారిటీగా మేము డ్రైన్స్ ఏర్పాటు చేసిన తర్వాత రోడ్లకు చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు 70 లక్షలతో డ్రైన్స్ భూమి పూజ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా డ్రైన్స్ లేక ఇంటి ముందర నీళ్ళు ఆగి ఇది ఇంకా చాలా అస్తవ్యస్తంగా దానిపైన నీళ్ళు ఆగడం వల్ల దోమలు చాలా ప్రజలు డ్రైన్స్ లేక కూడా బయటికి పండడం వల్ల అది ఖాళీ ప్రాంతం చోట దుర్గంధం ఉంది. అక్కడ అసలు అనారోగ్య రావడం లేదు. 2 రోజులకు ఒకసారి వస్తూ ఉంది. అది కూడా ఒక 45 నిమిషాలు మాత్రమే వదులుతూ ఉన్నారు. వాళ్ళు అఫీషియల్గా అయితే మేము గంటన్నర వదులుతామని చెప్తాము, కానీ అటువంటి పరిస్థితి లేదు. మేము అది ఎన్నికల వచ్చినప్పుడే చెప్పడం జరిగింది. గెలిచిన తర్వాత తప్పకుండా రోజు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేస్తామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మేము కూడా దాని వైపే తప్పకుండా కృషి చేస్తూ ఉన్నాము. 2 సంవత్సరాలు టైం తీసుకొనైనా కానీ రోజు నీళ్ళు ఇచ్చేలాగా మేము ఈ 16 వార్డులకు హామీ నెరవేరుస్తామని కూడా ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఏవైతే రోడ్లు లేవో, అలాగే కాలువలు లేవో, ముఖ్యంగా లైటింగ్ కూడా చాలా చోట ఎక్స్టెన్షన్ అయిపోయింది. లైటింగ్ లేక కూడా చాలా మంది కాలనీ వాసులు అంతా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి తాగడానికి నీళ్లు, రోడ్లు, డ్రైన్స్, విద్యుత్ లైట్లు వేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ తప్పకుండా మా 16 వార్డుల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తాం. ఎప్పుడు లోకల్లోనే ఉంటాం. ఏ సమస్య వచ్చినా కానీ మా దృష్టికి తీసుకురమ్మని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అవన్నిటిని ముఖ్యమంత్రి గారి దృష్టికి, అలాగే నారాయణ గారి మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి తప్పకుండా వాటి పరిష్కారం కోసం మేము సాయశక్తులా కృషి చేస్తాం. మేము ప్రజలకు సేవ చేయడానికే ఉన్నాము. ప్రజలు ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్య కోసం పరిష్కరించడానికే మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా మరొకసారి నేను 16 వార్డుల నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను.